చెప్పాలంటే అదొక పిచ్చి. నేను అనుకున్నది తప్ప ఇంకోలాగా కాదని. ఇందాక నాకు అన్నారు కదా, నేను మామూలుగా ఎప్పుడు నడిచి వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే నాకు అలా వద్దు ప్లీజ్, దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి. నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు. నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పి ఇందాక ఇద్దరు అనుకుంటాం. నాకు తెలిసిన నడకే ఇది కాదండి. మీ హీరోలా నడుస్తున్నారు, స్టైలిష్గా నడుస్తున్నారు. నేను స్టైలా, నేను హీరోలాగనా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు. నాకు రెగ్యులర్గా కనపడలేదు. మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మధుడు ఈ యొక్క స్టైల్లో ఒక చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడుతున్నారు. అది మీ క్యారెక్టర్. ఏంటి ఇలాగుందేంటి నలిగిపోయినట్లుగా? బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో సూటు గిట్టు వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ హెవీనెస్ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నార్సింగ్ నువ్వే గబున అన్నా కదా గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, దానికి కూడా మనం సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సార్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ నువ్వు అనేస్తావు నాకు ఇందాక, నేషనల్ క్రష్, నా క్రష్ కూడా. అందుకని నేను ఆ మాట అనను కానీ అనుకుంటాను అంతే, పైగా మాత్రం అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏం పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు అక్కడ ఒక కన్న తల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుడిని మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాలి అందులో సౌందర్య వచ్చేసి అప్పారావు వస్తాడు ఇంకా అడుగు వెయిట్ చేస్తానంటే పిచ్చమోహం అలాంటి ఫీలింగ్ వచ్చింది. అంత అమాయకురాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు, ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో. యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ నీ క్యారెక్టరైజేషన్ వెల్ డిజైన్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవా, ధనుష్. దేవా